ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ప్రభుత్వం నుంచి రెండు ముఖ్యమైన అప్డేట్స్ వచ్చాయి. అర్హత ఉన్న తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కో పిల్లవాడికి 13,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించే విధానం ఉంది. ఒక్క కుటుంబంలో ఇద్దరు అర్హత ఉన్న పిల్లలు ఉంటే 26,000, ముగ్గురు ఉంటే 39,000 రూపాయల వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తొలి విడతలో చాలా మంది లబ్ధిదారులకు నగదు జమ కాగా, అర్హత ఉన్నప్పటికీ డబ్బులు రాని వారు తమ వివరాలు, గ్రీవెన్స్, ఆధార్, విద్యా వివరాలు, బ్యాంక్ ఖాతా మరియు ఎన్పిసిఐ లింకింగ్ వంటి అంశాలను సచివాలయంలో చెక్ చేసుకోవాలి. అలాగే అర్హత ఉన్న వితంతు మహిళలు, ఒంటరి మహిళలు మరియు ఇతర పెన్షన్ కేటగిరీలకు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ అందే అవకాశం ఉంది. ఇప్పటికే పెన్షన్ కు దరఖాస్తు చేసుకున్న వారు తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో గ్రామ లేదా వార్డు సచివాలయంలో తెలుసుకోవాలి. కొత్తగా అర్హత పొందిన వారు ప్రభుత్వం సూచించిన విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే డబ్బులు జమ అయ్యే తేదీలు, అర్హతలు వంటి వివరాలను సోషల్ మీడియా సమాచారంపై ఆధారపడకుండా అధికారిక ప్రభుత్వం ప్రకటనలు లేదా సచివాలయ అధికారుల ద్వారా తప్పనిసరిగా నిర్ధారించుకోండి. ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే వీడియోకు లైక్ చేసి అవసరమైన వారికి షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్స్ కోసం DRR ఫోకస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ఆన్ చేయండి.